గత 5 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజల మధ్య గడపడం జరిగింది. మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఇది ఏర్పాటు చేశాం. ప్రజలు చాలా కష్టాలలో ఉన్నారు. ముఖ్యంగా రైతు కూలీలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సకాలంలో వానలు రాక, పంటలు పండక, కరెంటు లేక, మద్దతు ధర లేక, పెట్టిన పెట్టుబడులు పోయి, అప్పులైపోయి, వడ్డీల మీద వడ్డీలైపోయి, నిజంగా రైతు అనేవాడు చాలా చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈరోజు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరపున డిమాండ్ చేస్తుంది. ఇక రైతు కూలీల విషయానికి వస్తే, పాపం పని దొరక్క 2 పూట్ల కూడా తినడం లేదమ్మా, మేము చాలా కష్టాలలో ఉన్నాం తల్లి అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆందోళన ఉంది. ఉపాధి హామీ పథకం సరిగ్గా జరగటం లేదని, కుదిస్తారని, అదే గన జరిగితే మళ్ళీ వాళ్ళంతా వలసలు పోవాల్సి వస్తుందని, కుటుంబాలను వదిలి వెళ్ళాల్సి వస్తుందని, మళ్ళీ ఆకలి చావులు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతాయని నిజంగా చాలా చాలా బాధల్లో ఉన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రభుత్వం వెంటనే వీళ్ళందరినీ ఆదుకోవాలి, భరోసా కలిగించాలి. ఇంకొక విషయం, పెన్షన్లు రావట్లేదని ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. అసలు వెరిఫికేషన్ పేరుతో పెన్షన్లను ఆపివేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? వీళ్ళకి నిజంగా పెన్షన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే వెరిఫికేషన్ ఒక పక్క జరుగుతూ ఉండొచ్చు, పెన్షన్లు ఇస్తూనే ఉండొచ్చు. వెరిఫికేషన్ జరిగిన రోజున వెరిఫికేషన్ మేరకు పెన్షన్లను అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా దారుణం. ముసలివాళ్ళు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతోమంది ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. ఇది మంచిది కాదు. ప్రభుత్వం వెంటనే అర్హులు అయిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలని, వాళ్ళ ఉసురు పోసుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తుంది. ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? చాలా సంతృప్తిగా ఉంది. ఇన్నేళ్ళు అయినా కూడా రాగలిగాం, చాలా తృప్తిగా ఉంది. మొన్న పరామర్శ చేస్తూ ఒక ఆయన అన్నాడు, ఇది మా కుటుంబానికి మీ కుటుంబానికి సంబంధించిన విషయం. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకి, రాజశేఖర్ రెడ్డి గారి సొంత కుటుంబాలకి సంబంధించిన విషయం. దీంట్లో మిగతా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, వేలు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మా కుటుంబాలు చాలా చిన్నపరిచినట్టు అని ఆయన బాధపడ్డాడు. నాకు చాలా వాస్తవం అనిపించింది. ఎవరికి దీంట్లో మాట్లాడాలి అర్హత లేదు. ఇది మా వ్యక్తిగత విషయం. రాజశేఖర రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు చేస్తున్నది. ఎవరికీ మాట్లాడే అర్హత లేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా మాట నిలబెట్టుకోవాలి అని సదుద్దేశంతో చేస్తున్నది. ఒకవేళ ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో చేసేదైతే అది ఎప్పుడే చేసేవాళ్ళం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేస్తున్నది, జగనన్న తరపున చేస్తున్నది.
చేస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. తప్పకుండా అన్న ఖమ్మం జిల్లాలో పూర్తి చేశాడు, ఇప్పుడు ఒకటి అయిపోయింది.